హాయ్ అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వైట్ హెయిర్ ఉన్న చుండ్రు ఉన్న హెయిర్ సిల్కీ లేదు అనుకుంటే, నా హెయిర్ సిల్కీ అవుతే బాగుండు అని అనిపిస్తే, సో అలాంటి వారికి ఈ ఈ ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడితే చాలా బాగుంటుంది. నేను చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను, కొన్నేళ్ళ నుండి. సో నాకు బెస్ట్ అనిపించింది, నాకు సెట్ అయింది, నాకు ఇంప్రూవ్మెంట్ నేను చూసిన కానీ మీకు పెడుతున్నాను వీడియో. సో ఇలా 1 స్పూన్ మెంతులు, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, వేపాకు, మందారాకు, దీంతోపాటు బ్రింగ్రాజ్ ఇవి వేసి, గుండగరగరాకు, సో ఇవి వేసి బాగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోయాక మెత్తగా అవ్వాలి. మెంతులు కూడా మంచి మెత్తగా నలిగిపోవాలి. ఇలా మెత్తగా నలిగాక ఈ పేస్ట్ని మనం వాడే హెయిర్ ఆయిల్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వాడతారు కదా, నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. సో ఇందులో మనకు ఏ ఆయిల్ అయినా సరే అందులో ఈ పేస్ట్ వేసి బాగా మరగనిచ్చి దాన్ని హెయిర్కి అప్లై చేసుకుంటే, అంటే మనం వీక్లీ 3 టైమ్స్ చేసుకుంటాం సరే, 2 టైమ్స్ చేసుకుంటాము. మనం వీక్లీ వన్స్ చేసుకున్నా పర్లేదు, కానీ ఈ హెయిర్ని రూట్స్కి పట్టేట్టుగా బాగా పెట్టేసి బాగా రూట్స్కి పట్టేట్టుగా మసాజ్లా చేసుకుంటే 1 డే ఉంచుకున్నా సరిపోతుంది. మనకి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తే మంచి హెయిర్ స్మూత్గా అనిపిస్తుందండి. అంటే నేను 1 డే 2 డేలోనే వస్తుంది రిజల్ట్ అని చెప్పట్లేదు. నేను ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుండి వాడుతున్నాను కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో వైట్ హెయిర్ అనేది కూడా వాడుతూ ఉంటే వైట్ హెయిర్ కూడా తగ్గిపోతుంది. మనం ఇందులో మైదాకు కూడా వేసాం కదా, మైదాకు కూడా వేయడం వల్ల రెడ్డిష్గా ఉంటాయి హెయిర్, ఎప్పటికీను వైట్గా అట్లా ఏం కనబడదు. సో రెడ్గా ఉండడం వల్ల మనం ఈ హెయిర్ అప్లై చేయడం వల్ల కొంచెం బ్లాక్ హెయిర్ లాగా అనిపిస్తుంది. హెయిర్ పెద్ద చేంజెస్ అనిపించవు, వైట్ హెయిర్ అనే ప్యూర్ వైట్ లాగా అట్లా అనిపించదు. సో వాడగా రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇలా మంచి పేస్ట్, ఇలా కలర్ ఆయిల్ అనేది మొత్తం గ్రీన్ కలర్లోకి వస్తుందండి, మంచి కలర్లోకి. మనకి హెయిర్ ఇట్లా థిక్ గ్రీన్ వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. సో అలా మరిగితే ఏంటంటే అందులో ఉన్న ఆకులో ఉన్నవి మెంతులు, ఉల్లిపాయలు అన్నీ ఆయిల్కి పట్టేసి బాగా అది పిప్పి మొత్తం వేస్ట్ అయిపోయేట్టుగా తయారైపోతుంది. ఆయిల్ మాత్రం మనకి బాగుంటుంది, థిక్నెస్ ఉంటుంది, ఒకటి కలర్ కూడా డార్క్ ఉంటుంది. అలా మరుగుతుంది, చూసారా, గ్రీన్ కలర్లో వస్తుంది. అలా అయ్యేంత వరకు మనం చేసుకోవాలండి, బాగా మరగనివ్వాలి. ఇలా మరగనిచ్చి నేను ఒక సీసా జారీలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అలా ఒక్కసారి చేసుకుంటే 1 మంత్ వస్తుంది నాకు. 1 మంత్ వరకు అదే ఆయిల్ వాడతాము. సో హెయిర్ అనేది సిల్కీ అవుతుంది, కంపల్సరీ బ్లాక్ అవుతుంది, ఇది మాత్రం నేను గ్యారంటీ. 1-2 మంత్స్లోనే కాదండి, హెయిర్తో ఎక్కువ ప్రాబ్లం ఉంటే మాత్రం కంపల్సరీగా 1-2 ఇయర్స్ కంపల్సరీ వాడాలి, 2 ఇయర్స్ కంపల్సరీ వాడాలి. వాడితే ఈ రిజల్ట్ అనేది కంపల్సరీ చూస్తారు మీరు. చూసారా, ఇలా ఆఫ్ చేసేసాను, బాగా మరగనిచ్చాను కదా, మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయింది. ఒకటి కింద పీచ్ అనేది బ్లాక్, అంటే మొత్తం మరిగిపోయి పీచ్ అనేది మొత్తం ఇట్లా పొడి అయ్యేంత వరకు కలర్ కూడా బ్లాక్ వచ్చేసింది, చూసారా. అలా అయిపోయేంత వరకు మరగనిచ్చి ఒక సీసా జార్లోకి వడగట్టేసేయాలి. అంతేనండి, మనకి హెయిర్కి బలమైన ఆయిల్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.